ఉడిపి అయిపోయింది. నెక్స్ట్ నేను విజిట్ చేయబోతుంది మురుదేశ్వర ఈశ్వరుడి శివాలయం ఉన్నది. అండ్ అలాగే ఒక పెద్ద స్టాచ్యూ. ఇంకొకటి ఏంటి అని అంటే మురుదేశ్వర్లో దేర్ ఇస్ అన్ ఐలాండ్ ఇక్కడలాగే. ఇక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్, అక్కడ నేత్రాణి ఐలాండ్. అది ఏంటి అని అంటే ఇట్స్ ఇన్ ద షేప్ ఆఫ్ హార్ట్ అంట. హార్ట్ షేప్ లో ఉంటదంట. హార్ట్ అంటే మన గుండెకి సంబంధించిన హార్ట్ కాదు, లవ్ కు సంబంధించిన హార్ట్. బట్ అక్కడ ఆ ఐలాండ్ ని విజిట్ చేసి ఐలాండ్ మీద స్పెండ్ చేయడానికి అయితే ఏం లేదు. ఓన్లీ థింగ్ యూ కెన్ డూ విజిటింగ్ దట్ ఐలాండ్ ఏంటి అని అంటే స్కూబా డైవింగ్. ట్రిప్ కు ఒక 40 మందిని ఎంతమందిని తీసుకెళ్తారు. ద టైమ్ ఈజ్ 1:30. నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి 3:30, అంటే 2 hours ఆఫ్ జర్నీ. అండ్ ఉడిపి నుంచి ఎగ్జాక్ట్ గా 105 km ఉన్నది ఉడిపి బీచ్. ఆ మాల్పే సీ వాక్ దగ్గర నుంచి 105 ఉన్నది. 2 hours ఆఫ్ జర్నీ పడుతుంది. ఇది కూడా కొంచెం మాదిరిగా కోస్టల్ రోడ్ పక్క నుంచే. కోస్టల్ రోడ్ తప్పించి బీచ్ రోడ్ అయితే కాదు. మన వైజాగ్ లో ఉన్నట్లు బీచ్ పక్క నుంచి అలా వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కొంచెం అక్కడక్కడ 50 meters, అక్కడక్కడ 100. రెగ్యులర్గా ఏంటంటే 200 meters దూరం నుంచే రోడ్ ఉంది. సో ఇప్పుడు మనకి ముందు కావాల్సిన ఏంటి అని అంటే ఫ్యూయల్ కొట్టించాలా. డీజిల్ ఆల్మోస్ట్ ఎంటీ ట్యాంక్ వచ్చింది. ఫ్యూయల్ బంక్స్ ఎక్కడున్నాయో చూసుకొని ఫ్యూయల్ కొట్టించేసి చలో మురుదేశ్వర్. నేను అనుకోవడం ఈరోజు నైట్ మురుదేశ్వర్లోనే ఉండిపోవాల్సి వస్తాదేమో. ఉడిపి వచ్చాను కానీ దోశ ట్రై చేయలే. వెరీ బ్యాడ్. మార్నింగ్ ఏమైందంటే లేచి ఇంకా షిప్ లో కదా వెళ్ళేది, అందులో 20-30 minutes జర్నీ అన్నారు. చాలా మందికి సీ సిక్నెస్ ఉంటుంది అని అంటారు కదా. సో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం ఈ పాటి దూరం ఉన్న సీలో ట్రావెల్ చేయడం ఎలా ఉంటుందో తెలీదు. సీ సిక్నెస్ కానీ ఏమైనా త్వరగా ఎఫెక్ట్ అయితే అదో ఇబ్బంది కదా అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ జర్నీ అయితే ఫెరీలో ట్రావెల్ అయితే ఏమీ లేదు, యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది నాకు. అండ్ అట్నుంచి వచ్చాకైతే మాత్రం ఆ టైంలో మధ్యాహ్నం 12:30 ఆ టైంకి, ఇంకా ఆ టైంలో మళ్ళీ దోశలు ఏమి ఆర్డర్ చేస్తామని చెప్పి కొంచెం అక్కడే ఫిషర్ మ్యాన్ అని చెప్పి ఒక చిన్న వుడెన్ హోటల్ లాంటిది ఉన్నది. టేస్ట్ అయితే నాట్ బ్యాడ్, గుడ్. కాకపోతే సీ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్నది అని అన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి సీ ఫుడ్కి సంబంధించి. నేను కూడా ఫిషర్మెన్ అనే వుడెన్ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని తినేసి కొంచెం నూడిల్స్ ఏవో ఆర్డర్ చేసుకొని మళ్ళీ రాత్రి దాకా ఏమి ఉండదు కదా, ఆర్డర్ చేసుకొని తినేసాను. అందువల్ల దోశ తినలేకపోయాను. సెకండ్ నేషనల్ హైవే 66. ఒకటబ్బా, నేషనల్ హైవే 66 పట్టుకుంటే ఇది ఇలా కేరళ నుంచి అలా గోవా వరకు అన్నీ అయిపోతాయి అబ్బా. నేషనల్ హైవేకి రాగానే ద డిస్టెన్స్ ఈజ్ 96 kilometers టు గో. నేషనల్ 66 కోస్టల్ లైన్ అంతా ఉంటుంది. కోస్టల్ లైన్లోని ట్రావెల్ చేయాలి అంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. చలి ప్రదేశాలు అవి ఇవి అని అంటే కొంచెం అటు ఇటుగా చెమటలు పట్టినా అలసిపోయినా అంత పర్లేదు. కానీ కోస్టల్ లైన్లో అయితే టెంపరేచర్ జస్ట్ 32, కానీ హ్యూమిడిటీ అయితే ఉన్నది. చెప్పాను ఇందాకలాగే ఈ లైన్ అంతానా బీచ్ పక్క నుంచే వెళ్తున్నా. ఆ ప్లేసెస్ విజిట్ చేసుకొని ప్లస్ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం చెమటలు కారిపోయే బాడీలోని ఫ్లూయిడ్స్ తగ్గినట్లు అనిపిస్తుంది. అండ్ సంథింగ్ టైర్డ్ అయిపోయి ఈరోజు జర్నీ చేసింది కూడా ఏం లేదు. జస్ట్ ఇప్పటి వరకు 80 kilometers ట్రావెల్ చేశాను అంతే. కానీ మార్నింగ్ నుంచి ఆ కోస్టల్ లైన్లోని నడుచుకుంటూ ఆ ప్లేస్ ఈ ప్లేస్ విజిట్ చేసుకుంటూ హ్యూమిడిటీలో ఉండేసరికి మొత్తం బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ అన్ని తగ్గిపోయి టైర్డ్ గా ఉన్నది. అండ్ నిద్ర వచ్చే పరిస్థితిలో ఉన్నాం. బట్ ఓవరాల్ గా ఇంకొక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేస్తే మురుదేశ్వర్ వచ్చేస్తాం. ఇట్స్ జస్ట్ 30 kilometers ఫ్రమ్ హియర్. ఎక్కడైనా నీడ చూసుకొని ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటా. మురుదేశ్వర్ ఊర్లోనకైతే వచ్చాం. హైవే నేషనల్ హైవే 66 నుంచి ఒక 3 kilometers ఉంది. ఇక్కడ లాడ్జ్లు బోర్డింగ్స్ బాగానే కనబడుతున్నాయి. అంటే పెద్ద హోటల్స్ లాగా ఏమీ కనబడలేదు.
హోమ్ స్టేస్, చిన్న చిన్న లాడ్జింగ్స్. అక్టోబర్ శ్రీ మురుదేశ్వర్ టెంపుల్ టు ది లెఫ్ట్. అమ్మో, ఎంత ఉంది చూడండి ఆ గోపురం. హ్యూజ్ సైజ్, చాలా హ్యూజ్. పార్కింగ్ లోన్ లేదా? పార్కింగ్ అయితే లోపల ఉన్నది. పార్కింగ్ అయితే యాజ్ యూజువల్ 30 రూపీస్. కానీ ఇక్కడ లోన పార్కింగ్ అయితే ఖాళీ లేనట్లుంది. నా వెనక చూస్తుంది అయితే మురుదేశ్వర్ టెంపుల్ గోపురం. చాలా పొడవు ఉంది. గుడి దగ్గర నుంచి రైట్ వైపు ఉన్నది స్కూబా డైవింగ్ తీసుకెళ్ళే బోటింగ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కార్స్ ఈ షోర్ వరకు కూడా, ఆ వాటర్ వరకు కూడా వెళ్ళవడే. ఇందాకలైతే అలా చక్కర్లు తిరిగే కొన్ని కార్లు. లెంత్ చూస్తుంటే అలా చివరన అక్కడ కనబడుతున్న కొండ ఉంది కదా, ఆ కొండ వరకు వెళ్ళొచ్చు ఇదే శాండ్లో. ఇక్కడ నేల గట్టిగా ఉండుంటుంది, వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సుమారు 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బీచ్. ఈ వెనక వైపు ఏమొచ్చి ఇది ఫిషింగ్ సంబంధించింది. ఆ పైన స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం, అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మన ముందున కనబడుతున్న శివుడి స్టాచ్యూ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ అంట, సెకండ్ టాలెస్ట్ స్టాచ్యూ. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇది. అక్కడ కనబడుతుంది కదా, అదొక ఐలాండ్, నేత్రాని ఐలాండ్. అదే అక్కడికే బోటింగ్ ఉంటుంది. ఆల్సో అక్కడే స్కూబా డైవింగ్ కూడా. అక్కడ ఏదో జెట్టీలో ఉంది, హై టైడ్స్కి మొత్తం విరిగిపోయినట్లుంది. ఇఫ్ ఐ నాట్ రాంగ్, ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ అయితే మాత్రం అదిరిపోవచ్చు. సన్సెట్కి ఇంకా 3 hours టైం ఉంది. మురుదేశ్వర్ విషయాలు. అండ్ నా వెనక మురుదేశ్వర్ స్టాట్యూ, సెకండ్ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఇక్కడైతే కొంచెం సీ బ్రీజ్ తగులుతుంది, వీళ్ళు అయితే ఛాన్సే లేదు. సో అది మురుదేశ్వర్ ఆలయం విషయాలు. టెంపుల్ హియర్, మురుదేశ్వర్ శివాలయం టెంపుల్. తర్వాత యూ హ్యావ్ ఎ స్టాట్యూ, ఇండియాలో సెకండ్ టాలెస్ట్ శివ స్టాట్యూ. అలాగే బిసైడ్స్ యూ హ్యావ్ ఎ బీచ్. దాంట్లో కార్ కూడా ఒక 2 kilometers వరకు డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ అక్కడ 10 to 15 minutes ఫెరీ జర్నీలో అది ఐలాండ్, నేత్రాని ఐలాండ్. సెయింట్ మేరీస్ ఐలాండ్ పైన కొంచెం షికారు కొట్టాము, నేత్రాని ఐలాండ్ పైన అలాగ అవ్వదంట, ఓన్లీ స్కూబా డైవింగ్. సో ఆ నేత్రాని ఐలాండ్ చుట్టూలో ఏదో ఒక దగ్గర స్కూబా డైవింగ్ తీసుకెళ్తారు. అండ్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 400 to 500 అనుకుంటా. మురుదేశ్వర్ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి గోవా వెళ్ళే రూట్లోని కర్ణాటకకు సంబంధించి కూడా కుంతా, గోకర్ణ అండ్ కార్వార్. కుంతాలో ఏముందో తెలియదు కానీ గోకర్ణలో అగైన్ శివాలయం టెంపుల్ ఉన్నది. కుంతా, గోకర్ణ, కార్వార్ అయిపోయిన తర్వాత
ఒకసారి చూసుకొని అక్కడ విజిట్ చేద్దామా లేదా. గోకర్ణ అయితే కంపల్సరీ, అది మ్యాండేటరీ విజిట్. గోకర్ణ అయితే వెళ్తున్నా. కుమ్తా గురించి చూడాలి, కుమ్తాలో ఏమున్నాయో చూసుకొని. టైం అయితే ఇంకా 4:45 అయింది. కుమ్తా అయితే రీచ్ అయిపోగలను ఈవినింగ్ 6 లోపు. కుమ్తా ఇక్కడ నుంచి కుమ్తా కరెక్ట్గా 1 hour పడుతుంది. గోకర్ణ 7 కల్లా వెళ్ళిపోతాను. గోకర్ణ 1.5 hour. సో డైరెక్ట్గా గోకర్ణ వెళ్ళిపోతాం. కుమ్తాలో ఒకసారి ఏముందో చెక్ చేసుకుంటాను. కుమ్తానా గోకర్ణ ఒకటే. నేను కుమ్తా డిస్ట్రిక్ట్ అనుకుంటా, మరి నాకు కరెక్ట్గా తెలీదు. కుమ్తాలోనే గోకర్ణ ఉంది. గోకర్ణ దేనికి పాపులర్ అంటే ఓమ్ బీచ్ అంట, ప్యారడైజ్ బీచ్ అంట, అలాగే మిర్జాన్ ఫోర్ట్ అంట. అయితే ఇప్పుడు ఫోర్ట్ అయితే మాత్రం ఇట్ కమ్స్ బిఫోర్ గోకర్ణ. ఇక్కడ నుంచి 45 km ఉన్నట్లున్నది. అయితే మనం వెళ్ళేటప్పటికి ఫోర్ట్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో మిర్జాన్ ఫోర్ట్ దగ్గరలో ఎక్కడైనా రూమ్ తీసుకొని ఈ రోజుకి అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఎర్లీ అంటే అదే ఫోర్ట్స్ ఏమన్నా జనరల్గా 8:30కి ఓపెన్ చేస్తారు. సో అవన్నీ ఆ టైంలో చూసుకొని రేపు గోకర్ణ చూసుకొని రేపు నైట్కి గోవా చేరుకునేలాగా ప్లాన్ చేసుకుందాం. మురుదేశ్వర్ టెంపుల్ అదొక పెనిన్సులా లాంటిది, అంటే 3 పక్కల వాటర్. సో వెళ్ళిన రూట్లోనే మళ్ళీ మనం NH66 AM రూట్లో రావాలా మళ్ళీ NH66కి. నో అదర్ రూట్స్. మిగతా అన్ని లోకల్ రెసిడెన్సీస్ ఉండే చిన్న చిన్న సందులు. మెయిన్ రోడ్ అయితే ఒకటే, ఇటే వెళ్ళాలి, ఇటే రావాలి. ఒకటి చెప్తున్నా, కేరళ బాటమ్ నుంచి మీరు పైకి వెళ్తున్నంత వరకు NH66 కానీ ఫాలో అయితే మ్యాక్సిమం చాలా ప్లేసెస్ మీరు కవర్ చేసుకోవచ్చు. చాలా అంటే మ్యాక్సిమం ప్లేసెస్ NH66కి లెఫ్ట్ సైడ్ అంటే అది కోస్టల్ లైన్. కోస్టల్లో ఏమున్నాయో చూడొచ్చు. రైట్ సైడ్ అంటే ఒక 20, 30, 40 కిలోమీటర్స్ పాయింట్లో దొరుకుతాయి, అంటే ఉంటాయి ప్లేసెస్, అంటే మనం విజిట్ చేయగలిగే ప్లేసెస్.